ఇక ప్రధానమంత్రి మోదీ కులంపై సంచలన కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మోదీ బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నారు. మోదీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీలో కలిపారని, అన్నీ తెలుసుకుని మోదీ కులం గురించి మాట్లాడుతున్నట్టు చెప్పారు. తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. కాకి లెక్కలు చూపించి తమ సర్వే తప్పంటున్నారు. కులాల లెక్కలు ఎప్పటికీ తేలకూడదని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జనాభా లేకపోయినా రావులంతా పదవులు పంచుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ ఉపకులాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చంద్రశేఖరరావు చెప్పాలి. ఇక ఆయన సక్కనైన ఆయన లెక్క కడితే గిట్ల తేలింది. చదువుకోక ముందు ఎవడో కాకరకాయ అన్నాడంట, చదువుకున్నాక కీకరకాయ అన్నాడంట. లెక్క కట్టనప్పుడు లెక్కలేదైనప్పుడు మా దళిత సోదరుల 59 కులాలు ఉపకులాలు ఉంటే చంద్రశేఖరరావు లెక్కలు కడితే 82 అయినాయి. ఈ సొక్కమైన లెక్క తీసుకొచ్చి నా లెక్కనే ఇది కరెక్ట్, నేను సత్యహరి చంద్రుని, ఆయన పోతా ఆయన వారసుడిగా నేను పుట్టినా, నా లెక్కకు ఈ రోజు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన లెక్కకు పొత్తన లేదు, ఇది తీసి పక్కన పడేయండి అంటున్నాను. నిజంగానే చంద్రశేఖరరావు దీన్ని అనాలి అంటే ఎప్పుడు ఆయనకు నైతిక హక్కు వస్తుంది అంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ఈనాడు ప్రభుత్వం చేసిన కులగణంలో ఆయన కొడుకు, ఆయన అల్లుడు అందులో లెక్కలు రాపిస్తే ఆయన లెక్క గురించి మాట్లాడడానికి అధికారం ఉంది. అసలు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే చంద్రశేఖరరావుకు లేదు. ఈ సమాజంలో ఉన్న ప్రజల అందరి లెక్క కట్టి అధికారికంగా ప్రభుత్వం చేసిన లెక్క ఇది ప్రైవేట్ గా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తులుగా చేసిన లెక్క కాదు. ఇది ప్రభుత్వం లెక్క, అధికారిక లెక్క. ఈ రోజు లెక్క పక్కాగా ఉండాలని ఇల్లు తిరిగి ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్రోలర్ను పెట్టి రోజుకి 8 నుంచి 10 కుటుంబాల లెక్కనే తేల్చి ఈ రోజు స్పష్టంగా 3,54,00,000 పైచిలకు ఈ రోజు లెక్క తేల్చినాం. చంద్రశేఖరరావు లాంటోళ్ళు తెలిసి బలిసి కావాలని ఈ లెక్కలకు రాలేదు. వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది, మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగతాళ్ళకి మిగులుతుంది, లెక్క తెలుస్తుంది. పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు, దయాకర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, వినోద్ రావు, ఆ రావు, ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించిందని బీసీలు లెక్కలు అడుగుతారని, ఆ లెక్క తేల్తదని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కలపాలని కుట్ర చేస్తుండు. ఇందులో ఏమీ లేదు. చంద్రశేఖరరావు మాయ మర్మమే ఉంది. లెక్క తేలితే వాళ్ళెంతో వాళ్ళకంత అంటే వాళ్ళకి వార్డు మెంబర్ కంటే పైన ఏ పదవి రాదు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం ఆడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. ఎస్సీ ఉపకులాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చంద్రశేఖరరావు చెప్పాలి. ఇక ఆయన ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, ఎస్సీ వర్గీకరణ అంశంపై ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితమే ఇటు బీసీ కులగణన, అదేవిధంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమావేశం కూడా ముగిసింది. అందరు కూడా క్యాడర్కి అంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకి, మంత్రులందరూ కూడా దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అదేవిధంగా దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క వీళ్ళంతా కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఇటు బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశంపై కూడా అనేక అపోహలు, అనుమానాలను కూడా ప్రతిపక్షాలు కూడా సృష్టిస్తున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో వాటన్నింటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు దామోదర రాజనరసింహ కూడా టీపీసీసీ క్యాడర్ కూడా దిశానిర్దేశం చేశారు. మరి బీసీ కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అనే విషయాన్ని కూడా పబ్లిక్ తెలియాలి.
అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ సంబంధించిన ఆరోపణలు కూడా తిప్పికొట్టాలని టీపీసీసీ క్యాడర్ కూడా దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.